20 రోజుల తర్వాత దీక్ష విరమించిన సోనం వాంగ్చుక్. న్యూఢిల్లీ, జూలై 24. లడఖ్కు చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త మరియు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా మరియు జితేంద్ర సింగ్తో జరిగిన చర్చలు సానుకూలంగా ముగియటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీక్ష విరమించిన అనంతరం సోషల్ మీడియా ద్వారా స్పందించిన వాంగ్చుక్ తమ ప్రధాన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక హామీలు ఇచ్చిందని, పరస్పర అంగీకారంతో కొన్ని షరతులు ఖరారయ్యాయని తెలిపారు. ఆ షరతుల వివరాలను ప్రస్తుతం వెల్లడించలేనని, త్వరలో విడుదల చేయనున్న ప్రత్యేక వీడియోలో పూర్తి వివరాలు తెలియజేస్తారని చెప్పారు. లడఖ్కు రాజ్యాంగ పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, స్థానిక ప్రజల హక్కులు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు తాను ఈ దీక్ష చేపట్టినట్లు వాంగ్చుక్ పేర్కొన్నారు. ప్రజల మద్దతు, శాంతియుత పోరాటం వల్లే ఈ చర్చలు సాధ్యమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామంతో లడఖ్ ఉద్యమానికి తాత్కాలికంగా ఊరట లభించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ఎలా ఉంటుందన్న అంశంపై అందరి దృష్టి నెలకొంది. త్వరలో విడుదల కానున్న వాంగ్చుక్ వీడియోలో ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. So with that being fulfilled, I am grateful and I am happy to break my fast. Thank you. Thank you. I have my leaders from the apex body of Ladakh and the PCA were also here, and they have flown all the way from Ladakh, and I am grateful to them. Thank you. And thank you. You have always been guide and support, and I don't want to thank you, but express my feelings as well.